చూస్తే కనుక అవి కూడా చూడండి. ఇప్పుడు ఏంటి అంటే రైట్ బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం యాక్టివిటీస్ చేయొచ్చు, లెఫ్ట్ బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం యాక్టివిటీస్ చేయొచ్చు, మనం ఒకసారి ఇవి చూద్దాం. ఇప్పుడు రైట్ బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్ అది అందరికీ తెలుసు. క్రియేటివిటీ ఏవేవైతే ఏవే పనుల్లో క్రియేటివిటీ ఉంటాయో అవన్నీ చేయడం వల్ల రైట్ బ్రెయిన్ యాక్టివిటీ బాగా పనికొస్తుంది. డ్రాయింగు, పెయింటింగు, క్రాఫ్ట్ వర్క్, తర్వాత ఫోటోగ్రఫీ, లేకపోతే ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయడం కానీ, మ్యూజిక్ వినడం కానీ ఇది బాగా ఉంటుంది. క్విల్లింగ్, నిట్టింగ్ అనేది మీకు అంటే క్విల్లింగ్ అంటే మనం క్విల్ ఇయర్ రింగ్స్ చేస్తాం కదా, నేను క్విల్ ఇయర్ రింగ్స్ చేసేదాన్ని. క్విల్ ఇయర్ రింగ్సే కాదు, బ్రేస్లెట్స్ చేసుకోవచ్చు, గొలుసులు చేసుకోవచ్చు. అది మన క్రియేటివిటీని ఎక్కువ తీసుకొస్తుంది. అంటే మనం